నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దివి నుంచి భూమికి సేఫ్గా ల్యాండ్ అయిన వ్యోమగామి సునీతా విలియమ్స్. పవిత్ర తిరువన్నామలైలో కామపిశాచి, విదేశీ మహిళపై అఘాయిత్యం. ఢిల్లీలో బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ, ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. నవతరానికి అన్నమాచార్యుల కీర్తనలు మరింత చేరువ చేస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. కూటమి ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టిన వైసీపీ, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణానికి డిమాండ్, తిరుపతిలో వినూత్న నిరసన. వ్యోమనౌక మొరాయించడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీశారు. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనాట్లు సురక్షితంగా పొడిమిని చేరినట్లు నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా ఎక్స్, యూట్యూబ్, నాసా ప్లస్లో లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భూమికి చేరిన వారిలో సునీతా విలియమ్స్, విల్మోర్లతో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకుని పారాచూట్లను ఓపెన్ చేస్తుంది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి 2 డ్రోగ్ పారాచూట్లు, ల్యాండింగ్కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి 4 ప్రధాన పారాచూట్లను డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్కు అమర్చారు. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. కాగా వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్తో నాసా, స్పేస్ ఎక్స్లో సంబరాలు అంబరాన్నంటాయి. 288 రోజుల పాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. 3వ అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు. కాగా సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తం చేశారు. మదంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. అభంశుభం తెలియని వారి బతుకులను చిదిమేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరువన్నామలైలో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక పర్యాటకురాల్ని కొండపైకి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు టూరిస్ట్ గైడ్. ఫ్రెంచ్ దేశానికి చెందిన యువతిని టూరిస్ట్ గైడ్ 2668 అడుగుల ఎత్తైన దీపమలై కొండ వద్ద ధ్యానం చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడ గైడ్ ఆ మహిళను ఏకాంత గుహలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం తిరువన్నామలై ఒక ప్రసిద్ధ ప్రదేశం. ధ్యానం, ఆత్మశాంతి కోసం పెద్ద సంఖ్యలో దేశ విదేశీయులు ఇక్కడికి వస్తారు. జనవరి నెలలో 46 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ కూడా ఇక్కడికి ధ్యానం కోసం వచ్చింది. ఒక ఆశ్రమంలో ఉంటూ దీపమలై కొండ వద్ద ధ్యానం చేయాలనుకుంది. ఇందుకోసం వెంకటేషన్ అనే టూరిస్ట్ గైడ్ను నియమించుకుంది. అతడే ఆమె పాలిట శాపంగా మారాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ యువతి టూరిస్ట్ గైడ్తో కలిసి దీపమలై కొండను అధిరోహించింది. అయితే గత సంవత్సరం కొండ చర్యలు విరిగిపడిన తర్వాత అధికారులు సాధారణ ప్రజలు ఆ కొండ ఎక్కడాన్ని నిషేధించారు. ఇదే అదునుగా భావించిన టూరిస్ట్ గైడ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ధ్యానం చేసుకోవడానికి కొండపై ఉన్న గుహలోనికి వెళ్ళినప్పుడు స్థానిక గైడ్ అయిన వెంకటేషన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టూరిస్ట్ గైడ్ బార్ నుంచి ఎలాగో తప్పించుకొని ఆ మహిళ కొండ దిగి వెంటనే తిరువన్నామలై వెస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఆ సంఘటనను తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్న పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే చర్యలు తీసుకొని నిందితుడు వెంకటేషన్ను అరెస్ట్ చేశారు. పోలీసులు బాధితురాల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్గేట్స్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్గేట్స్తో చంద్రబాబు చర్చించారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం బిలియనీర్ బిల్గేట్స్తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్గేట్స్తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి కట్టుబడి ఉన్నామని, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో బిల్గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం కాబోతుందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ పురోగతికి బిల్గేట్స్ తన సమయం మద్దతు ఇచ్చినందుకు బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. 1995 నుంచి బిల్గేట్స్తో మంచి సంబంధాలున్నాయి. ఏపీ అభివృద్ధికి బిల్గేట్స్ సహకారం అందించడం సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఏపీకి రావాల్సిందిగా బిల్గేట్స్ను సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి, తిరుపతిలో పర్యటించాలని కోరారు. నవతరానికి అనువుగా ఉండేలా జనబాహుళ్యంలోకి మరింతగా తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మను ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నైకి చెందిన గాయకులు, సంగీత దర్శకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 32,000 కీర్తనలలో ఇప్పటి వరకు 14,932 కీర్తనలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఇందులో 4,750 కీర్తనలను ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేసి 4,610 కీర్తనలను టీటీడీ వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మిగిలిన 140 కీర్తనలను త్వరలో వెబ్సైట్లో పొందుపరుచుతామన్నారు. మొదటి దశలో 290 కీర్తనలతో 29 సీడీలను పూర్తి చేయగా, రెండవ దశలో ఇప్పటికే 210 సంకీర్తనలతో 21 సీడీలను రూపొందించారని, మరో 130 సంకీర్తనలతో మిగిలిన 13 సీడీలను త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మూడవ దశలో 340 సంకీర్తనలను సీడీల రూపంలో తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగం నియమాలకు కట్టుబడి లలితంగా, శాస్త్రీయంగా, జనరంజకంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్నమయ్య కీర్తనలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, పాత తరాన్ని, కొత్త తరాన్ని జోడించి మరింత లయబద్ధంగా కీర్తనలను రూపొందించాలని గాయకులను కోరారు. టీటీడీ వెబ్సైట్లో సులభతరంగా అన్నమయ్య కీర్తనలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరింత నాణ్యంగా అన్నమయ్య కీర్తనలను అందించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నప్రసాద కేంద్రంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 20, 21 తేదీలలో తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, గార్డెన్, అన్నప్రసాదం అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం అన్నప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్నప్రసాదం చాలా రుచికరంగా ఉందని అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఎఫ్ఓ పి వివేక్తో కలిసి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు సంబంధించి అటవీ శాఖ అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాను ఏకో టూరిజం ప్రమోషన్ కొరకు హబ్ అండ్ స్పోక్స్ మోడల్ పద్ధతిలో చేపట్టి పేద వర్గాల చేతి వృత్తుల కళాకారులు, హ్యాండీక్రాఫ్ట్స్మెన్ తదితరులకు జీవనోపాధి కల్పించే దిశలో వనప్రసాదిని కొనసాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రచందనం మొక్కలకు జియో ట్యాగింగ్, ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు, ఎకో టూరిజం ప్రమోషన్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎర్రచందనం మరియు వాటి ఉత్పత్తులు ముఖ్యమైన అంశాలని, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరియు బాధ్యత కలిగేలా అన్ని వర్గాల వారిని కమ్యూనిటీ భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి సుస్థిరమైన అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను గుర్తించి పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారుల సమన్వయంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటుగా చేతి వృత్తుల వారికి మరియు హస్త కళాకారులకు జీవనోపాధి అవకాశాలు కల్పించుటకు అటవీ మరియు జిల్లా పర్యాటక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక శాఖ ద్వారా కళ్యాణి డ్యాం, జూ పార్కు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ఆర్డీ రమణ ప్రసాద్కి సూచించారు. చేతి వృత్తుల వారికి మరియు హస్త కళాకారులకు ఎర్రచందనంతో వివిధ రకాల బొమ్మలు తయారు చేసి వారు విక్రయించుకునేందుకు పర్యాటక ప్రాంతాలలో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మార్చి 17 నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలలో భాగంగా బుధవారం ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జి. విద్యాధరి. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలలో దాదాపు 21,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని తెలిపారు. కాపీ ఇంకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని, హడావుడి లేకుండా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంట ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, ఇతర అధికారులు కలరు. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది వైసీపీ. కొందరు ప్రయాణికులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగగానే వాళ్ళంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నాది హామీ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు తాము అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకొని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్కుతో ఉన్న వ్యక్తి బస్సులో హడావుడి చేశారు. అయితే టికెట్ అడిగితే నా పేరు చెప్పండి, స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బస్సును నేరుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పిఎస్కు తరలించగా అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మహిళ అయినా తమకిష్టం వచ్చినటువంటి ప్రాంతానికి బస్సులో ప్రయాణించవచ్చు, నేనే సేఫ్ డ్రైవర్గా ఉంటాను, మిమ్మల్ని ఎవరైనా అభ్యంతర పెట్టినా మీ చంద్రన్న ఉన్నాడు, మీ చంద్రన్న చెప్పినాడు కాబట్టి మీరు ఉచితంగానే బస్సులో ప్రయాణించవచ్చు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి, మిమ్మల్ని ఎవరు ఆపబోరని ఆయన పలికిన పలుకులను అనుసరించే ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది మహిళామణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాఖలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు అందరూ కూడా తిరుపతి నుంచి పీలేరుకి బస్సు ఎక్కడం జరిగింది. బస్సు బయలుదేరిన కాసేపటికల్లా కండక్టర్ టికెట్లు తీసుకోవాల్సిందిగా అందరినీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వీడియోని మహిళలందరూ కూడా ప్లే చేసి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్కు మేము డబ్బులు కట్టం, మా దగ్గర డబ్బులు లేవన్న మాటలను స్పష్టంగా చెప్పారు. సరే ఏం చేయాలో పాలుపోకుండా కాసేపు అయిన తర్వాత పోలీసు వారికి సమాచారాన్ని ఇచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలిపినటువంటి మా అందరిపైన అక్రమ కేసులు బనాయించి ఎస్వి యూనివర్సిటీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు.
మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది సూపర్ 6 హామీలో ఒకటి భాగ్యం ఉండగా బొమ్మన అభినయ్ గారు మహిళలతో కలిసి ఈరోజు ఉచిత బస్సుపై ప్రోగ్రాం చేయడం జరిగింది. కావున మేము ఉచిత బస్సు ఎక్కి బస్సులో వెళ్తా అంటే పోలీసులు అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీసు అని తీసుకురావండి. కావున చంద్రబాబు గారు దీన్ని గమనించి ముఖ్యంగా ఉచిత బస్సు హామీని నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మెగా కార్పొరేట్ క్రికెట్ T20 లీగ్ 2025 ముగింపు కార్యక్రమం ఎస్వీయు తారక రామారావు స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు, వీసీ అప్పారావు, వ్యాపారవేత్త పీసీ రాయల్ తదితరులు విచ్చేసి బహుమతులను ప్రదానం చేశారు. ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఇప్పుడు మనకి మన హెల్త్కి కానీ అదేవిధంగా ఒక మంచి కామరాడరీ డెవలప్ అవ్వాలన్నా ఎంప్లాయీస్లో కానీ అదేవిధంగా కార్పొరేట్స్లో కానీ డెవలప్ అవ్వాలన్నా స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో ఇట్లాంటి కార్పొరేట్ లీగ్స్, ఇట్లాంటి టోర్నమెంట్స్ ఇంకా ఎక్కువ జరపాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఒక పోలీస్ టీం జట్టుకు కూడా అన్ని మ్యాచ్లు కూడా చాలా చక్కటి విన్ మార్జిన్తో గెలిచినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమర్ రాజా టీం ఎవరైతే రన్నర్స్ వచ్చారో వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి కిరణ్ అండ్ హిస్ టీమ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ వి విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫర్దర్ టోర్నమెంట్స్ ఇన్ ద. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ కార్పొరేట్ సంస్థల్లో 24/7 విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఇలా క్రీడలు ఆడడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. అలాగే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒకటి బాండ్ అవుతుంది డిపార్ట్మెంట్గానే ఒక ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు లాంటివని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో టీడీపీ నాయకులతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా పనిచేస్తుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరుపతిలో అత్యధిక శాతం నమోదు చేయడం శుభపరిణామమని, ఆ దిశగా కృషి చేసిన వార్డు స్థాయి నాయకులను అభినందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా నగరంలోని ప్రజలు టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడం హర్షణీయమని తెలిపారు. సభ్యత్వ నమోదు పొందిన వారికి మెంబర్షిప్ కార్డులను తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అందజేశారు. తిరుపతి నగరం తీసుకుంటే ఈ రోజున 47,300 మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అండగా ఉంటుందని 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం అనే ఒక నినాదంతో సభ్యత నమోదు చేసి మరి కార్యకర్తలకు అండదండలుగా ఉంటూ వారి కుటుంబాన్ని ఆదుకుంటూ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కానీ, లేదు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం పాలైనా కానీ వైద్యం, విద్య అన్ని విధాలా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈనాటి వరకు కూడా కార్యక్రమాలు చాలా సజావుగా జరుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే ముఖ్యంగా ఆరంభంలో ఇది చాలా చిన్న స్థాయిలో ఉండింది. ఈనాటి వరకు ఎదుగుతూ రావడానికి కారణం కూడా రాళ్లపల్లి రామమూర్తి సారు భార్య అన్నపూర్ణమ్మ గారు. వారు వచ్చిన తర్వాతనే ఈ సభ ఇక్కడ ఒక హాలు, తర్వాత అక్కడ హాస్టలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. దీనివల్ల ముఖ్యంగా స్త్రీలకి కావాల్సినటువంటి వసతి సౌకర్యం అనేది ఏర్పడింది. పైగా ఇక్కడ హాల్లో మేము సభలు సమావేశాలను జరుపుకుంటూ ఉంటాము. సమాజానికి కూడా కొంతమందికి ఎవరన్నా అడిగితే ఇస్తూ ఉంటాం హాల్ కూడా. ఈరోజు ముఖ్య ఉత్తమ ఉపాధ్యాయులుగా గ్రహీతలైనటువంటి ఆచార్య సీతాకుమారి న్యాయశాఖ మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, ఆచార్య ఆర్ ఉషా బయోటెక్నాలజీ శాఖ మహిళా విశ్వవిద్యాలయము, ఆచార్య శ్రీదేవి ఫార్మసీ శాఖ మహిళా విశ్వవిద్యాలయం,
ఆచార్య కేవి సుచరిత హోమ్ సైన్స్ శాఖ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారికి సన్మాన కార్యక్రమం చేయడమైనది ఈరోజు చేస్తున్నాము. ఈరోజు ఆదర్శ మహిళా పురస్కార గ్రహీతలైనటువంటి ఆచార్య శకుంతల గారు, ఆచార్య సమంతకమణి గారు, డాక్టర్ జి శ్రీమతి గారిని కూడా ఆహ్వానించడమైనది. వారిని సన్మానించడం జరుగుతున్నది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్థానికులను రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా నియమించాలంటూ అఖిలపక్ష విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎస్వి యూనివర్సిటీ ఉపకులపతిగా స్థానికులను నియమించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఇప్పటికే విద్యార్థులు లేక యూనివర్సిటీ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా వైస్ ఛాన్సలర్ ఉండడం వల్ల యూనివర్సిటీ అభివృద్ధి పుట్టుబడి పెడుతూ ఉంది. ఎక్కడ సమస్యలు అక్కడ చెత్తను పెరిగినట్టు ఉన్నాయి. కాబట్టి తక్షణం ఎస్వి యూనివర్సిటీకి ఒక రెగ్యులర్ వీసీని, అది కూడా మా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఇక్కడ స్థానిక కలిగినటువంటి ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్గా నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అఖిలపక్ష విద్యార్థి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న మాలలను అనేక కుట్రలతో తగ్గించే పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వ నాయకులపై మాలల సింహగర్జన గౌరవ అధ్యక్షులు చిరుకూరి అశోక్ రత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో మాలల సింహగర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమీ లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 23న తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో రాయలసీమ మాలల సింహగర్జన ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాలలకు 6% మాత్రమే వచ్చింది. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ పొందినారు. కానీ వాటిని విస్మరించి వాటి డేటా తీసుకోకుండా కేవలం 2011 జనాభా లెక్కలు తీసుకొని వర్గీకరణ చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. కనుక మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణలో మీటింగ్ పెట్టారు. తర్వాత ఏపీలో గుంటూరులో పెట్టారు. రాయలసీమకు సెంటర్ తిరుపతి అనేటువంటి అభిప్రాయంతో మేము ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. 23వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాల కులానికి చెందినటువంటి అందరూ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ ఈ సభకు హాజరై దిగ్విజయం చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం మహతి ఆడిటోరియంలో మార్చి 20న ఘనంగా నిర్వహించబోతున్నట్లు సాంస్క్రిట్ విద్యాపీఠం వీసీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా మా కులాధిపతులు, వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా బిరుదు ప్రదానాలు ఇచ్చి దీక్షలు చేస్తారు. కాబట్టి దీక్షాంత సమారోహం అవుతుంది. ఈ సంవత్సరం మా విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రి, సమ్మానిత శాస్త్రి అని పిఏ ఆనర్స్ అదొకటి, డిగ్రీ కోర్స్ ఒకటి ఉంది. అలాగే ఒక ఆచార్య అని పీజీ డిగ్రీ కూడా ఒకటి ఉంది. ఇక పైన పిహెచ్డి అవార్డ్స్ కూడా ఉన్నాయి. శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తిరుపతి నగరంలోని ప్రజలకు ఉచితంగా ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి మందులను పంపిణీ చేశారు. ప్రముఖ కీళ్ల నరముల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ పేషెంట్లకు అందజేశారు. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే సింపుల్గా చాలామంది సెడెంటరీ లైఫ్, అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఇంట్లో గృహిణులు కానీ ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఏసీలో ఉండడం, లేకపోతే సింపుల్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడకుండా ఉండే వాళ్ళలో కామన్గా వస్తుంది. ఉదాహరణకు మనకి ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా అంతరిక్షంలో 9 నెలల పాటు గ్రావిటీ లేకుండా, అంటే నడక లేకుండా గాల్లో తేలాడుతున్నందువల్ల ఆమె కూడా సివియర్ ఆస్టియోపోరోసిస్ వచ్చింది. ఇప్పుడు ఒక 6 వారాల పాటు ఆమె కూడా
రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆమెకి ఎముకలు వీక్ అవుతాయి, కండరాలు వీక్ అవుతాయి, రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి. ఆ మాదిరి ఎక్సర్సైజ్ లేనందువల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ పరీక్ష అవసరమైనప్పుడు చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే మంచిది. ఈరోజు సాయిసుధ హాస్పిటల్ తరఫున ఈ BMD క్యాంప్ ద్వారా సుమారు 90 మంది ఈ పరీక్ష చేసుకున్నారు. అవసరమైన వాళ్ళకి మేము మందులు అవి ఇచ్చాము. చిత్తూరు కాణిపాకం గ్రామ పంచాయతీ వాహన పార్కింగ్ టెండర్ ద్వారా 2.12 కోట్ల రూపాయలు ఆదాయంగా లభించింది. కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ KS శాంతిసాగర్ రెడ్డి, ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి కుసుమ కుమారిల ఆధ్వర్యంలో వాహన పార్కింగ్ రుసుము వసూలు లీజు హక్కు కోసం టెండర్లు నిర్వహించారు. టెండర్లకు సంబంధించి బహిరంగ వేలంపాటలో వ్యాపారస్తులు ఎవరూ పాల్గొనలేదు. అయితే సీల్డ్ టెండర్లు తెరవడంతో 2.12 కోట్ల రూపాయలకు కోట్ చేసిన సెల్వకుమార్కు పంచాయతీ అధికారులు టెండర్లు అప్పగించారు. పార్కింగ్ ఫీజు వసూలు వేలం జరిగినది. ఈరోజు అన్ని గ్రామస్తులు మరియు ఆటదారులు, వార్డు మెంబర్లు మరియు సర్పంచి నాయకులు అందరి సమక్షంలో బహిరంగ వేలం జరిగింది. దానిలో బహిరంగ వేలం మీ అందరికీ తెలుసు. ఎవరు కొన్ని సీల్ టెండర్లు మాత్రం వచ్చింది. బహిరంగ వేలంలో పాడలేదు కాబట్టి సీల్ టెండర్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ అత్యధికంగా పాడిన ఈ వేలం అనేది 1/4/2025 నుంచి 31/3/2026 వరకు అతను హెచ్చుపాటుదారుడిగా ఉంటాడు. ఈ నిబంధనల మేరకు అందరి సమక్షంలో హెచ్చుపాటుదారుడిగా సెల్వంను ప్రకటించినాం. ఈ వేలం కానీ సీల్ టెండర్లు కానీ అన్ని సక్రమంగా జరిగేదానికి, శాంతియుతంగా పద్ధతి ప్రకారం జరిగేదానికి సహకరించినటువంటి గ్రామస్తులకు, వార్డు సభ్యులు, సర్పంచ్ గారికి. భగవద్గీత నేర్చుకో, నీ తలరాతను మార్చుకో అంటూ SV ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు వ్రాత పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బృందావనం భట్టాచార్య, అవధాని మేడసాని మోహన్, మాజీ ఎమ్మెల్యే మోహన్, స్వరాజ్యలక్ష్మి తదితరులు విచ్చేశారు. విద్యార్థులకు మొదటి బహుమతిగా 18,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 12,000, అలాగే మరో 15 నగదు బహుమతుల రూపంలో 2,116 చొప్పున మొత్తం 18 మందికి బహుమతులను ప్రదానం చేశారు. ఇవ్వటం జరుగుతుంది. మొత్తం 18 ప్రైజులు ఇవ్వటం ఎందుకంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని. కారణం భగవద్గీత ప్రచారం కారణం ఏంటంటే ఇన్ ది లిటరేచర్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈజ్ నో బుక్ లైక్ ది గీత. ప్రపంచ వాంగ్మయంలో గీతకు సాటి రాగల గ్రంథం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి, క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, దీనికి మించినటువంటి గ్రంథం లేదు. ఇన్ ద హోల్ వరల్డ్ దేర్ ఈజ్ నో స్టడీ విచ్ ఈజ్ సో బెనిఫిషియల్ అండ్ సో ఎలివేటింగ్ యాజ్ దట్ ఆఫ్ ది గీత అని ఎంతోమంది పాశ్చాత్య మేధావులు కూడా అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివి నుంచి భూమికి సేఫ్గా ల్యాండ్ అయిన వ్యోమగామి సునీతా విలియమ్స్. పవిత్ర తిరువన్నామలైలో కామ పిశాచి, విదేశీ మహిళపై అఘాయిత్యం. ఢిల్లీలో బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ, ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. నవతరానికి అన్నమాచార్యుల కీర్తనలు మరింత చేరువ చేస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. కూటమి ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టిన వైసీపీ, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణానికి డిమాండ్, తిరుపతిలో వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.